నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. సత్యం టీవీ శ్రీకాకుళం కోసం. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ పైన జీవోని విడుదల చేసింది ప్రభుత్వం. కొత్త ప్రభుత్వం వచ్చి 60 రోజులు దాటిన తర్వాత నెమ్మదిగా ఈ జీవో వచ్చింది. దీని విధి విధానాల ప్రకారం చాలామంది వైకాపాలో 5 ఏళ్లలో పనిచేసిన అధికారులు, ఉద్యోగులు ఇప్పుడు బదిలీపై వెళ్ళిపోతారు. ఇప్పటికే కొత్త ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ల నియామకం జరిగింది. తాజాగా 10 మంది ఐపీఎస్లను కూడా మార్చి మళ్ళీ రీపోస్టింగ్లు చేశారు. కొంతమందిని వీఆర్లో ఉంచారు. ఇవన్నీ ఏ ప్రభుత్వం మారినా సహజంగా జరిగే పరిణామాలు. ఇక కార్యకర్తల పండగ ఆగస్టు 15 మన జాతి పండగ, మన జాతీయ పండగ అయిపోయిన తర్వాత కార్యకర్తల పండగ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ 175 నియోజకవర్గాల్లో టీడీపీ సీనియర్లు నామినేటెడ్ పోస్టుల కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదే ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది. పార్టీ కోసం పనిచేసిన వారు ఎవరు అనే అంశం చెప్పడం, పార్టీ ఒక తెలుగుదేశం లాంటి 40 ఏళ్ళు అనుభవం ఉన్న పార్టీకి పెద్ద విషయం కాదు. కాకపోతే రాబోయే కాలానికి, అంటే రాబోయే 2029 ఎన్నికల నాటికి బలమైన నాయకులుగా ఎవరు ఉంటారు, ఎవరు నుంచి ఓటుని ఎక్కువగా పోలరైజ్ చేసుకోగలం అన్న అంశం మీదే ఈసారి నామినేటెడ్ పదవులు ఇవ్వబోతున్నారని అమరావతి వర్గాలు చెబుతున్నాయి. గతంలో విధేయత, విశ్వాసం, పార్టీ పట్ల నిబద్ధత ఇటువంటి అంశాల ఆధారంగా చేసుకొని అనేక నామినేటెడ్ పోస్టులు అనేక మందికి దక్కాయి. అది ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి 2014 మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయినంత వరకు ఈ సిద్ధాంతాన్ని అవలంబించారు. కానీ నామినేటెడ్ పదవులు ఎలా ఇవ్వకూడదో గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసింది. దాని ఫలితమే ఈసారి 11 స్థానాలకు పరిమితం అయిపోయింది. సోషల్ ఇంజనీరింగ్ అని బదిలీలు చేయడం, అంటే రాజకీయ బదిలీలు, తర్వాత సమాజంలో కొన్ని కులాలు లేదా వర్గాలు పూర్తిగా తెరమరుగులో ఉన్నాయని వారిని లైమ్లైట్లోకి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం మంచిదే కావచ్చు, కానీ అది ఇప్పుడే ఫలితాలు ఇవ్వలేదని మనందరికీ అర్థమైంది. సో ఈసారి కూటమి ప్రభుత్వం ఇచ్చే ప్రతి నామినేటెడ్ పదవి ఓ బలమైన నాయకుడిని భవిష్యత్తు కోసం తయారు చేసే యోచనలోనే ఆలోచిస్తుందని అర్థమవుతుంది. పార్టీ కోసం పనిచేశామని ప్రస్తుతం ఎమ్మెల్యేల చుట్టూ, పార్టీ కార్యాలయాల చుట్టూ చాలామంది తమ బయోడేటాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇందులో చాలామందికి ఈసారి పార్టీ గుర్తించకపోవచ్చు. కేవలం అంగబలం, అర్ధబలం ఉన్నవాళ్ళు ఎలా అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ నామినేటెడ్ పదవుల్లో కూడా ఇటువంటి బలాన్ని చూస్తారని అర్థమవుతుంది. అయితే ఇవన్నీ ఒక్క తెలుగుదేశం నాయకులకే పరిమితమా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఎందుకంటే జనసేనకు సంస్థాగతంగా నాయకులు లేరు. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో దాని భావజాలాన్ని చెప్పే వక్తలే కానీ జనాల్ని పోగు చేసే నాయకులు లేరు. సో వీరికి ఒక రేషియో, 1% నామినేటెడ్ పదవులు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇటువంటి నాయకులు కూడా రేపు నామినేటెడ్ పదవిని పొందుతారు. కానీ తెలుగుదేశం అభ్యర్థుల దగ్గరికి, తెలుగుదేశం నాయకుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం బలమైన కేడర్ వైపే ఆ పార్టీ చూస్తున్నట్టు అర్థమవుతుంది. కాబట్టి దీని మీద కసరత్తు పెద్ద ఎత్తునే జరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.